హాయ్ రేవంత్ గారు. హలో అండి. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఎస్. సో కొంతమంది ఫ్లాట్స్ కొంటారు, ప్లాట్స్ కొంటారు, సో ఎన్ఆర్ఈఎఫ్డీస్, గోల్డ్, సో ఫార్మ్ ల్యాండ్స్ కొంటారు, కొంతమంది కమర్షియల్ ప్రాపర్టీస్, అట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా. Yeah. సో ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, సో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒకసారి డిస్కస్ చేద్దాం. షూర్. యా. సో బేసిక్ గా మనకి అసెట్స్ లో 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. రియల్ ఎస్టేట్, డెట్ అంటే మనకి ఎఫ్డిసి ఇవన్నీ, కమోడిటీ అంటే గోల్డ్, ఈక్విటీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్. ఈ 4గిట్లో ఎన్ఆర్ఐస్ అందరు ఏ దేశం నుంచి ఎక్కడైనా ఉండనివ్వండి, ఇండియాలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఫస్ట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ లో ఎన్ఆర్ఐ బై డిఫాల్ట్ గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫార్మ్ ల్యాండ్స్ కొనకూడదు, అదైతే పక్కా. సో ఫార్మ్ ల్యాండ్ అనేది కంప్లీట్ గా రూల్ అవుట్ చేసేయండి. ఎందుకని? ఇండియన్ లా డోంట్ అలౌ దెమ్. యాజ్ పర్ లా దే ఆర్ నాట్ అలౌడ్ టు బై. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, సో వాళ్ళు పేరెంట్స్ నేమ్ తీసుకుంటారు కదా. చాలా మంది చేసేది కూడా అదే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, పేరెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి మీరు అక్కడ మళ్ళీ దాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మీరేమో ఆ పర్టికులర్ ఏ దేశంలో అయితే ఉంటారో అక్కడ కష్టపడి ట్యాక్సులు పే చేసి ఇండియాలో డబ్బులు పేరెంట్స్కి ఇస్తారు. కానీ ఇక్కడ ఆ పొలం కొనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పొలం ఉందనుకోండి, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? 5 లక్షలు, 10 లక్షలు. మీరు బ్యాలెన్స్ అంతా క్యాష్ చేసి ఇస్తున్నారా? జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మీరు ఆ పొలాన్ని మీ పేరెంట్స్ చేత అమ్మించి మళ్ళీ డబ్బుని వాపస్ మీరుండే కంట్రీకి తీసుకొని వెళ్ళాలి అని అంటే సాధ్యమా? అదంతా బ్లాక్ మనీ అయిపోతుంది కదా. సో ఇండియాలో రియల్ ఎస్టేట్ మెజారిటీ అంతా కూడా బ్లాక్ లో ఉంటది. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ది అగ్రికల్చరల్ ల్యాండ్, ప్లాట్స్ కూడా అంతే కదా. యాక్చువల్ రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటది. మీకేం వైట్, మీరు ఎప్పుడైతే బ్యాక్ తీసుకెళ్లాలనుకుంటారో మీకు దానికి ఆడిట్ ఉండదు ఇంకా. అప్పుడు యాక్చువల్ స్ట్రగుల్స్ ఫేస్ అవుతారు. ఇప్పుడు ఏదో 50 లక్షలు, ₹1,00,00,000 వరకు అంటే కొద్దిగా అటో ఇటో మేనేజ్ చేస్తారు. ఒక 10 కోట్ల ప్రాపర్టీ అయితే, అది పెరిగి పెద్దదైతే మనీ లాండరింగ్ ఇష్యూస్ అవన్నీ ట్రిగర్ అవుతాయి. తర్వాత అసలు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు కదా. సో మీరు మీ పేరెంట్స్ పేరు మీద కొన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే యుల్ ఫేస్ ప్రాబ్లం. ఎందుకు? క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి. అదే ఒకవేళ ఫ్లాట్ కొన్నారు అనుకోండి, మీరు ఫ్లాట్ కొన్నా కానీ మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మీ పాన్ కార్డ్ స్టేటస్లు కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ స్టేటస్లో పెట్టుకొని మీరు అక్కడ ఎన్ఆర్ఐ కదా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీరు రెసిడెంట్ ఇండియన్ గా రిజిస్ట్రేషన్ చేయించకూడదు. మీరు రెసిడెంట్ ఇండియన్ గా చేయించినా, ఎన్ఆర్ఐ గా చేసినా మీకు అక్కడ మారే టాక్సేషన్ పాలసీ ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఐడెంటిటీ, నేను ఎన్ఆర్ఐని అని. ఇప్పుడు మీరు ఒకవేళ రెంట్కి ఇద్దామని చెప్పి ప్రాపర్టీ కొన్నారు, మీరు పొరపాటున కూడా రెంట్ని మీకు ఏదైనా పొరపాటున సేవింగ్స్ అకౌంట్ ఉంటే దాంట్లో వేయించకూడదు. ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ మీకు రెంట్ వస్తుంది కదా, మళ్ళీ ఈ రెంట్ని మీరు అక్కడ మీరు ఏ కంట్రీలో అయితే ట్యాక్స్ రెసిడెంట్ గా ఉన్నారు, ట్యాక్స్ రెసిడెంట్ ఏ కంట్రీలో ఉన్నారో అక్కడ రిపోర్ట్ చేయాలి. అక్కడ ఉండేటువంటి ట్యాక్స్ ల్యాబ్ కి అనుకూలంగా మీరు ట్యాక్స్ పే చేయాలి. ఇవన్నీ ఉంటాయి రూల్స్. ఇండియాలో ఆడిట్ చేయించాలి. ఒకవేళ దాన్ని పే చేస్తుంటే పే చేయించుకొని అక్కడ రిబేట్ వస్తుంది మీకు. ప్రతి కంట్రీకి మధ్యలో డిటిఏ ఉంటది, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఒక సిఎన్ పెట్టుకొని చేయించుకోవాలి ఈ వర్క్ అంతా. సో మీకు రెంటల్ వచ్చినా, లేదు ప్రాపర్టీ అమ్మేశారు, ఒక బల్క్ డబ్బులు వచ్చాయి, సిఎన్ పెట్టుకొని చేయించుకోవాలి. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ వచ్చింది, చేయించుకోవాలి. ఇదంతా ఏది లేకుండా టక్కున అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతానంటే మనీ లాండరింగ్ వాళ్ళు వెంటనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రియల్ ఎస్టేట్ ఏ అసెట్ అయినా సరే డబ్బుని ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని అంటే 2 దేశాల మధ్యలో ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు దానికి డాక్యుమెంటేషన్ అంతా క్లియర్ గా ఉండాలి. మీరు రెసిడెంట్ ఇండియన్ గా ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు, మీరు ఒక ఎన్ఆర్ఐ గానే చేయాలి. చాలా మంది ఓసీఐ కార్డ్ హోల్డర్స్ ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, వాళ్ళ ట్యాక్స్ స్టేటస్ క్లియర్ గా ఉండాలి కదా. యూ బీయింగ్ ఎ రెసిడెంట్, ట్యాక్స్ రెసిడెంట్ ఇన్ దట్ కంట్రీ, మీరు ఇక్కడ రెసిడెంట్ గా చూపించకూడదు కదా. యూఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎన్ఆర్ఐ అంటే అదే కదా, యూఆర్ నాట్ ట్యాక్స్ పేయర్ హియర్, యూఆర్ ట్యాక్స్ పేయర్ దేర్. సో ఏ ప్రాపర్టీ కొన్నా కానీ మీ అన్ని కూడా ఎన్ఆర్ఐ కేటగిరీలో ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ పేరు మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కటి కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండకూడదు. మీరు అండ్ ఫార్మ్ హౌస్లు కానీ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఎలిజిబుల్ కాదు. అండ్ పేరెంట్స్ పేరు మీద పెట్టినా, లేకపోతే మీరే ఒక ల్యాండ్ బ్యాంక్, చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారంటే ప్లాట్లు కొంటారు, ఫ్లాట్లు కొంటారు, ఏంటంటే కొనేస్తూ ఉంటారు. అసలు తిరిగి వస్తామో లేదో కూడా తెలియకుండా అంతంత హ్యూజ్ ఫిక్స్డ్ అసెట్స్ మీద లాక్ చేయకూడదు. ఫైనాన్షియల్లీ ఇట్ ఇస్ నాట్ వయబుల్.
మీ పిల్లల భవిష్యత్తు అక్కడే ఉండొచ్చు, మీ పిల్లలు అక్కడే సిటిజన్స్ అయి ఉండొచ్చు, మళ్ళీ డబ్బు మొత్తం అక్కడికి తీసుకువెళ్ళాలి కదా. ట్రాన్సాక్షన్ ఎంత ఇబ్బంది పడతారు అసలు. మీ పిల్లలు ఇక్కడికి వచ్చి చూసుకునే పరిస్థితి ఉంటుందా? అనదర్ ప్రాబ్లం. నాకు మా క్లయింట్స్ లో చెప్పేవాళ్ళు ఇదంతా, ఎన్ఆర్ఐ ల్యాండ్ ఉంది అని అంటే దానికి భద్రత తక్కువ. అసలు ఎవరైనా ఏదైనా దాన్ని కబ్జా చేయాలి అని అంటే ఎన్ఆర్ఐ ల్యాండ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. చూసేవాళ్ళు ఉండరు, పట్టించుకోరు. అరే మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే సొంతూరులో ఉండే ల్యాండ్ ఏమైందో తెలియదు. సొంతూరులో ఉండే పొలం పక్కనోడు దున్నుకుంటూ అడుగు దాని మనలోకి వచ్చేస్తాడు, 10 అడుగులు లోపలికి వస్తాడు గట్టంతా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరెంట్స్ ఉన్నారు ప్రెసెంట్ కొంతమంది వరకు ఓకే, కానీ మీ పిల్లల పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించాలి కదా. మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు, తర్వాత అదే ఎక్కడెక్కడో ప్లాట్లుగా ఉన్న వాళ్ళకైతే అది ఇంకా వర్ణానితం ఉంటుంది. కరెక్ట్. యూ కాంట్ ఫైట్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇది రియల్ ఎస్టేట్ తోటి ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఆర్ఈఎఫ్డి. ఎన్ఆర్ఈఎఫ్డి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ మనీ అని అంటారు. ఎస్ ట్రూ. ఇంట్రెస్ట్ మీకు ఏదైతే ఇక్కడ వస్తుందో ఎన్ఆర్ఈఎఫ్డి అనేది, ఎన్ఆర్ఈ అకౌంట్ లో పెట్టుకునే ఎఫ్డికి ఇండియాలో ట్యాక్సెస్ లేవు. బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ద టోటల్ ఇంట్రెస్ట్ టు యువర్ ఒరిజిన్ కంట్రీ. ఆ కంట్రీ లాస్ అప్లికబుల్ అవుతాయి. యూ హ్యావ్ టు పే ట్యాక్స్ దేర్ ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ దేర్. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ అని అంటున్నారు, యూఆర్ నాట్ రిపోర్టింగ్ దేర్. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఇరుక్కుంటారు పోయి మళ్ళీ. ఎఫ్డికి సంబంధించి అది. అండ్ అనదర్ ప్రాబ్లం విత్ ఎఫ్డి ఏదైనా ఒక చిన్న అమౌంట్ ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నారంటే ఇట్స్ ఓకే ఫైన్, కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ ఎఫ్డీస్ లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత పెద్ద అమౌంట్స్ ఎఫ్డీలో పెట్టుకుని ఏం చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఈవెన్ బీటింగ్ ఇన్ఫ్లేషన్. మీరు వేరే దేశానికి వెళ్ళి కష్టపడేది కొంత వెల్త్ ని క్రియేట్ చేయడానికి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్త్? ఈ మధ్యలో నేను ఐ జస్ట్ సా సమ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. సో తమిళ యాక్టర్ విఘ్నేష్ శివన్ ఉన్నారు కదా, సో ఆయన కూడా 300 crores ఆఫ్ అమౌంట్ ఎఫ్డీలో వేసేసుకుంటా చాలు, సో నాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది, సో దట్ నాకు అది వర్కౌట్ అయిపోతుంది అనేది ఐ సా ఎ రీల్ అనమాట. అదేంటంటే జస్ట్ ఎస్టిమేషన్. నిజంగా ఎఫ్డీలో పెడతారా? దే హ్యావ్ వాళ్ళకి ఫ్యామిలీ ఆఫీసర్స్ ఉంటాయి, మనలాంటి వెల్త్ మేనేజర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళకి. సో ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళు ఏంటంటే మాట వరుస కన్నది. ఇప్పుడు 300 కోట్ల ఎఫ్డీ ఉందంటే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి, ఐ కెన్ సర్వైవ్ అనేది. ప్రాక్టికల్లీ దే డోంట్ కీప్ దర్ మనీ ఇన్ ఎఫ్డీస్. ఎఫ్డీలో పెడితే ఏమొస్తుంది? దే కాంట్ క్రియేట్ ద వెల్త్ కదా. సో దేర్ ఆర్ ఛాలెంజెస్ దేర్. అండ్ అది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లోకి యాడ్ అవుతుంది. ఎఫ్డి రిటర్న్ ఏదైతే వస్తుందో ఇట్ ఈస్ నాట్ అండర్ క్యాపిటల్ గెయిన్స్, ఇట్స్ అండర్ ఇన్కమ్. ఇఫ్ యు ఆర్ అండర్ 30% స్లాబ్ యూ హ్యావ్ టు పే 30%. ఇక వచ్చే 7% లో మళ్ళీ మీరు 30% ట్యాక్స్ కడితే వాట్ ఈస్ యువర్ నెట్ రిటర్న్ పాయింట్? రైట్. సో ప్రాక్టికల్ ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎఫ్డి ఇస్ నాట్ ఓన్లీ వయబుల్, బట్ అట్ ద సేమ్ టైం మీరు అనుకునేలాగా ట్యాక్స్ ఫ్రీ అయితే కాదు. మే నాట్ బి ఇన్ ఇండియా, బట్ ఇన్ యువర్ ఆరిజిన్ కంట్రీ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ యాజ్ పర్ దేర్ లాస్. ఇట్ ఈస్ అప్లికబుల్ కంట్రీ టు కంట్రీ. ఓకే. నెక్స్ట్ కమ్స్ విత్ ద గోల్డ్. చాలా మంది ఏం చేస్తారంటే గోల్డ్ బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి గోల్డ్ తీసుకొని అమెరికాలో లేకపోతే ఇతర కంట్రీస్ లో కొంటూ ఉంటారు. ఇండియాలో గోల్డ్ పెరిగేంత ఫాస్ట్ గా ప్రపంచ దేశాల్లో గోల్డ్ పెరగదు. ట్రూ. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై. ఇక్కడ ఇండియాలో గోల్డ్ రూపీ ఎంత డిప్రిషియేట్ అవుతుందో గోల్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కి అది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూపీ ప్రతి సంవత్సరం డాలర్ తో కంపేర్ చేస్తే 3 to 4% డిప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ గోల్డ్ కి 3 to 4% యాడ్ అవుతుంది. నెట్ టు నెట్ మనం ఒక 15 సంవత్సరాల యావరేజ్ లో గోల్డ్ యొక్క రిటర్న్స్ 10-11% మనం చూసినట్లయితే యాక్చువల్ గా దాంట్లో ఉండే ఆ ఎక్స్ట్రా 3% రూపీ డిప్రిషియేషన్. ఓకే. యాక్చువల్ గా పెరిగే గోల్డ్ రేట్ అంత పెరగదు. దట్ ఈస్ ద రియల్ కేస్ సినారియో. ఇఫ్ యూ అబ్జర్వ్ వరల్డ్ మొత్తంలో ఇప్పుడు కూడా గోల్డ్ పెద్దగా పెరగనప్పటికీ ఇండియాలో మాత్రం కొద్దిగా పెరిగినట్టుగా కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే రూపీ బాగా బలహీన పడుతుంది. అందుకే మోడీ గారు కూడా కొనద్దు అంటున్నారు. అందుకే మనకి గోల్డ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది, కానీ రియల్ గోల్డ్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్. సో దట్ ఈస్ ద రియల్ కేస్ సినారియో. అట్ ద సేమ్ టైమ్ వైల్ యూ ఆర్ క్యారింగ్ యువర్ గోల్డ్ ఫ్రమ్ టు దట్ అదర్ కంట్రీ యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఎంట్రీ. మీరు ఆ పర్టికులర్ కన్సర్న్ ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్స్ దగ్గర మీరు తీసుకోకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ట్యాక్స్ కట్టమంటారు. యూ నీడ్ ఎవిడెన్స్ దట్ ఈస్ యువర్ గోల్డ్ దట్ యూ హ్యావ్ క్యారీడ్. మీరే క్యారీ చేసి తీసుకెళ్లారు, మేము అక్కడ పర్టికులర్ కంట్రీలో కొనుక్కొని తీసుకురావట్లేదు అనే దానికి ఎవిడెన్స్ ఉండాలి. లేకపోయినా మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఇక్కడ కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు ఎప్పుడైతే తిరిగి వచ్చేస్తారని డిసైడ్ అవుతారో అప్పుడు కొనుక్కోండి. మళ్ళీ మీరు అక్కడెక్కడ ఉండి ఇక్కడ కొనడానికి ప్రయత్నం చేయదు, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ. లాకర్ లో ఉండే బంగారం కూడా మాయమవుతుంది. న్యూస్ నిండా చూస్తున్నాం, లాకర్ లో పెట్టిన గోల్డ్ మాయమవుతుంది. సో సెక్యూరిటీ ఇష్యూ. మీరు వేసుకోవడానికి ఆ కంట్రీస్ లో కొనుక్కోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి మనకి మ్యూచువల్ ఫండ్.
వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్, చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు జిరోదాలోనే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే మీ కేవైసీ ఎన్ఆర్ఐ స్టేటస్ లో ఉండాలి. రెసిడెంట్ ఇండియన్ స్టేటస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని మీకు హక్కు లేదు. చాలా బ్రోకర్స్ ఎన్ఆర్ఐస్ ని యాక్సెప్ట్ చేయరు. మీకు నచ్చినట్టుగా మీరు పెట్టేస్తానంటే కుదరదు. మీ కేవైసీ ఎన్ఆర్ఐ కేవైసీ అయి ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ ఫారెన్ నుంచి పంపించే డబ్బులు అయితే ఎన్ఆర్ఈ త్రూ పెట్టాలి. లేదు ఇండియా నుంచి ఏమన్నా ఇన్కమ్ జనరేట్ అవుతుంటే ఎన్ఆర్ఓ త్రూ పెట్టాలి. జస్ట్ లైక్ two bank accounts, NRE and NRO bank accounts, you will also have two different accounts in mutual funds. You will have NRE account, you will have NRO account. For NRE mutual fund account, you have to link NRE bank account. For NRO related bank account, mutual fund account, you have to link NRO bank account. Cross చేయడానికి కూడా కుదరదు, ట్రాన్సాక్షన్స్ రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు కాల్ చేయడం వల్ల ఇంకేదో ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకో కేవైసీ సబ్మిట్ చేస్తారు. ఆ కేవైసీ సబ్మిట్ చేసినప్పుడు వీళ్ళకు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ఎన్ఆర్ఐ స్టేటస్ లో ఉందని వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆల్ ఆఫ్ ద సడన్ రెసిడెంట్ ఇండియన్ స్టేటస్ గా మారిపోతాయి. ఇట్ హ్యాపెన్ విత్ అవర్ క్లయింట్స్, రైట్? సో బేసిక్ గా మనకి ఎవరికైతే ఇస్తున్నామో మనం, ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారు, కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, యూ హ్యావ్ టు క్లియర్లీ స్పెసిఫై, బ్రదర్ మై కేవైసీ ఆల్రెడీ అండర్ ఎన్ఆర్ఐ స్టేటస్ నేను ఉన్నాను ఆల్రెడీ. మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో అది నా స్టేటస్ ని మార్చకూడదు అనే విషయం కమ్యూనికేట్ చేయాలి. మీరు ఎన్ఆర్ఐగా ఉంటూ రెసిడెంట్ ఇండియన్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే హక్కు మీకు లేదు. మీకు డబ్బుకేం కాదు, మీ డబ్బు సేఫ్ గానే ఉంటుంది. కాకపోతే ఇక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం కుదరదు, అది అక్కడితో ఆగిపోతుంది. సో ఎన్ఆర్ఐ పొరపాటు ఎన్ఆర్ఐగా స్టార్ట్ చేసి రెసిడెంట్ ఇండియన్ గా కేవైసీ మారి పెడితే ఆ కేసు. కానీ రెసిడెంట్ ఇండియన్ గా మీరు రెసిడెంట్ ఇండియన్ అకౌంట్ లో ఎన్ఆర్ఐగా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇట్ ఇస్ ఎ క్రైమ్. ఓకే. దెన్ మీకు ఫైన్ పెద్ద ఎత్తునే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు పెడితే 20 లక్షలు పడవచ్చు, చెప్పలేదు. ఆ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది అది. అండ్ నెంబర్ 2, అట్లీస్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలియాలి కదా, అరే ఈయన ఎన్ఆర్ఐ, ఆయనకు డబ్బులన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి, సో మనకు అందుకే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు. ఇప్పుడు మీరు పాన్ కార్డుతో మ్యూచువల్ ఫండ్స్ లో కోట్లు పెడుతున్నారు, మరి మీరు ఎన్ఆర్ఐ అనే విషయం ఎట్లా తెలుస్తుంది? ఒక రెసిడెంట్ ఇండియానికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్న వాడికి పడచ్చు కదా. అది ఎన్ఆర్ఐగా ఉంటే దే విల్ అండర్స్టాండ్ ఇట్, డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇట్స్ ఎ క్లియర్ రూట్. స్టేటస్ అది అన్ని అంతే ఉన్నాయి, పాన్ కార్డ్ అంత క్లియర్ గా ఉంది. సో ఈ జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి. ర్యాండమ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ల్యాండ్ బయింగ్ లో కానీ నో. ఫస్ట్ సిట్, అండర్స్టాండ్ యువర్ కిడ్స్ ఫ్యూచర్, బికాస్ వాట్ ఎవర్ యు ఆర్ సేవింగ్ ఈస్ ఫర్ దెమ్ నెక్స్ట్. ట్రూ. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ అసెట్ అండ్ దెన్ డిసైడ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఈ లీగల్ ఫార్మాలిటీస్ అన్నిటి కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఇఫ్ యూ డోంట్ చెక్ యూ విల్ సఫర్. వీటన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.